మనకు ఇచ్చే బిల్లులు ఒకటి, అధికారులకు చూపించే బిల్లులు మరొకటి. కోట్లకు కోట్లు పన్ను ఎగవేస్తున్న బడాబాబులపై ఐటీ నజర్ పడింది. హైదరాబాద్లో ప్రముఖ చైన్ హోటల్స్ పై జరిగిన దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. సుమారు 600 కోట్ల ఆర్థిక నేరాలకు హోటల్స్ ఓనర్స్ పాల్పడినట్లు తెలుస్తోంది. పిస్తా హౌస్, షాగోస్, మెహఫిల్ వంటి హోటల్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలతో విస్తృతంగా తనిఖీలు చేశారు. దీంతో హైదరాబాద్ అత్యంత పేరుగాంచిన పిస్తా హౌస్, షాగోస్, మెహఫిల్ హోటల్ యజమానుల ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు జరిగాయి. దాడుల కోసం ఐటీ శాఖ 50కి పైగా టీమ్స్ ను రంగంలోకి దించింది. హోటల్ యజమానుల నివాసాలు, ప్రధాన కార్యాలయాలు, వ్యాపార సంస్థలతో సహా అనేక ముఖ్య ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. పన్ను చెల్లింపుల్లో అక్రమాలు, భారీ నగదు లావాదేవీలపై దృష్టి సారించిన అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు మరియు లాకర్ల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మనకు ఇచ్చే బిల్లులు ఒకటి, అధికారులకు చూపించే బిల్లులు మరొకటి. కోట్లకు కోట్లు పన్ను ఎగవేస్తున్న బడాబాబులపై ఐటీ నజర్ పడింది. హైదరాబాద్లో ప్రముఖ చైన్ హోటల్స్ పై జరిగిన దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్లో బడా హోటల్స్ లో జరుగుతున్న డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ హోటల్స్ పై ఐటీ అధికారులు యొక్క సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క హోటల్లో పూర్తిగా మనకిచ్చే బిల్లు ఒకటి ఉంటుంది, వారు అధికారులకు చూపించే బిల్లు మరొకటిగా ఉంటుందనే సంబంధించి కూడా ఐటీ అధికారులు యొక్క సోదాలకు గుర్తించారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క చైన్ హోటల్లో ఉన్న యొక్క పిస్తా హౌస్ కావచ్చు, షాగౌజ్, మైఫిల్, ఈ యొక్క 3 హోటళ్లకు సంబంధించి వారి హోటల్స్తో పాటు వారి ఇళ్ల పైన కూడా ఈ యొక్క సోదాలు ఐటీ అధికారులు 3 రోజుల పాటు కూడా నిర్వహించారు. అయితే మొత్తానికి చూస్తే జీఎస్టీకి సంబంధించిన పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు. ఐటీకి సంబంధించిన పన్ను చెల్లింపు విషయంలో కూడా పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారనే విషయానికి సంబంధించి ఐటీ అధికారులు కూడా గుర్తించారు. దాదాపు 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా గుర్తించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే వీరు ఐటీ సంబంధించిన పన్ను చెల్లించే విషయంలో కావచ్చు, జీఎస్టీకి సంబంధించిన పన్ను చెల్లించిన విషయంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు. అంతేకాకుండా వీరికి సంబంధించిన బిల్స్, అంటే ఎవరైతే ఒక హోటల్కి వెళ్ళి భోంచేసి తిరిగి వస్తున్న సమయంలో వారికి ఒక బిల్ ఇస్తారు, మళ్ళీ వీరు జీఎస్టీకి సంబంధించి వేరొక బిల్లును కూడా వీరు చూపిస్తారు. అంటే దీనికి సంబంధించి పూర్తిగా అవకతవకలకు పాల్పడి దాదాపు 600 కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడినట్లుగా పూర్తిగా దీనికి సంబంధించి 3 రోజులు ఈ యొక్క తనిఖీలు నిర్వహించగా ఈ యొక్క అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ యొక్క హోటల్కి సంబంధించిన డైరెక్టర్స్ కావచ్చు, అంతేకాకుండా యజమానుల ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే పిస్తాకు సంబంధించిన ఓనరు రాజేంద్ర నగర్ సంబంధించిన ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఐటీ అధికారులు 3 రోజుల పాటు యొక్క సోదాలు నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఇటు మైఫిల్ కావచ్చు, అంతేకాకుండా షాగౌజ్ సేమ్ ఇదే తరహాలోనే పూర్తిగా అవకతవకలకు పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నాము, ఇంకా పెద్ద మొత్తంలో ఉండొచ్చు అనేది మాత్రం ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యొక్క పూర్తిగా దీనికి సంబంధించి సోదాల అనంతరము ఇంకెంత పెద్ద కోట్ల రూపాయల స్కామ్ ఉందనేది మాత్రం చెప్తామని చెప్పి మరోవైపు ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, ఈ పన్ను ఎగువేత అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? అయితే ఈ యొక్క స్కామ్కి సంబంధించి ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనేది మాత్రము ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి వీరు పూర్తిగా అవకతవకలకు పాల్పడుతున్నారు, అంతేకాకుండా వీరికి సంబంధించిన బిల్లు ఏ విధంగా, అంటే కస్టమర్కి ఒక బిల్లు ఇస్తారు, అధికారులకు ఒక బిల్లు, దానికి సంబంధించి ఏ విధంగా ఇస్తారు, దానికి పూర్తిగా దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.